ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం ఉన్నాను. నేను ఇప్పటి వరకు మమ్మల్ని అందరం కూడా సజీవుల నుంచి మరి ఒకసారి నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినంలోనికి, ఈస్టర్ పండుగలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాటు ఎందును, వాక్యం చదువుతూ ఎందును, వాక్యం చెబుతూ ఎందును, మొదటి మెసేజ్ చెబుతూ ఎందును, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ సహాయాన్ని అందించి చక్కగా నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయానికి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు కూడా అందించమని అర్థిస్తూ వెలిచిన పిల్లలు చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయించామని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ మీరే సమస్త మహిమ గంధ ప్రభావం పొందుకోవాలని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నిప్రి కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు, పునరుద్ధాన శుభాకాంక్షలు అన్నమాట. ఈరోజు మన పాఠం ఏంటండి? రోమాపత్రిక వివరణ. ఆల్రెడీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యము ఆలోచించాము. ఇప్పుడు ఈరోజు మనం రోమాపత్రిక వివరణలోకి వెళ్తున్నామండి. ఇది కొంచెం టఫ్గా అనిపించింది. సరే, నా శక్తిలో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఇంపార్టెంట్ కూడా రోమాపత్రిక అనేది పౌలు గారు రాసినటువంటి పత్రిక అండి. ఈ పత్రికని మనం ఈ రోజున తెలుసుకుందామండి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది, నేపథ్యం ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. మనందరికీ తెలిసిన విషయం, ఈ పత్రిక రాసింది ఎవరండి? రోమపత్రిక పౌలు గారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అండి? అపొస్తలుల కార్యం రాసింది లూకా గారు. అయితే ఇక ఎప్పటి నుంచి రాసే పత్రికలన్నీ కూడా వరుసనే పౌలు గారు రాసినటువంటి పత్రికలు వస్తూ ఉంటాయండి. అలాగే ఈ యొక్క పత్రిక రాసింది ఎవరంటే అపొస్తలుడైన పౌలు గారు. అలాగే అపొస్తలుడైన పౌలు గారు కొన్ని పత్రికలు సంఘాలకు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని పత్రికలు వ్యక్తులకు రాసిన పత్రికలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పటి నుంచి రోమపత్రిక కానీ, కొరింథీ పత్రిక కానీ, ఎఫెసీ పత్రిక కానీ, ఎలాగా మరి తిమోతి గారికి రాసిన పత్రిక కానీ, తీతు గారికి రాసిన పత్రిక కానీ, ఫిలోమోను గారికి రాసినటువంటి పత్రిక కానీ, ఇవన్నీ కూడా పత్రికలు అన్నమాట. కొన్ని ఏమో సంఘాలకు రాశాడు, అలాగే కొన్ని వ్యక్తులకు రాసినటువంటి పత్రికలు ఇక్కడి నుంచి మనకి ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బైబిల్ అన్నీ ఇంపార్టెంటే, ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా మనకి చాలా చక్కగా అర్థం అవడానికి పౌలు గారు ఎంతో కష్టపడి ఆయన పరిచర్య చేశాడు. ఆ యొక్క పరిచర్యలు ఎలా చేశాడు ఏంటి అన్నీ కూడా సంఘాలను సరిదిద్దడానికి, అలాగే వ్యక్తులకి కొన్ని విషయాలు తెలియజేయటానికి ఈ యొక్క పత్రికలో రాయటం జరిగిందనమాట. మొత్తం మరి పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారండి? 13 నుంచి 14. హెబ్రీ పత్రిక కూడా ఆయనే రాశాడు అనుకుంటే 14 అవుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఆయన పత్రికలు చాలా రాశాడండి. చాలా రాసినా కానీ కొన్నే మనకు బైబిల్లో రాయించాడు దేవుడు. ఆయన చాలా పత్రికలు రాశాడు, కానీ మరి 13 నుంచి లేదా 14 ఎందుకు దేవుడు రాసి మీకు ఇంతవరకు సరిపోద్ది, ఇంక ఎక్కువ రాశాడు కానీ దీంట్లో అప్లోడ్ చేసినా కానీ బైబిల్లో ఇంక మీకు ఎక్కువైపోద్ది కాబట్టి ఇంతవరకు సరిపోతుంది అని దేవుడు రాయించడం జరిగిందండి. ఈ పత్రిక ఎప్పుడు రాశాడండి? ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 57 లేదా 58 సంవత్సరంలో ఈ యొక్క పత్రిక రాయటం జరిగింది. ఏ పత్రిక అండి? రోమాపత్రిక. రోమాపత్రిక క్రీస్తు శకం 57 లేదా 58 సంవత్సరాల్లో రాయబడ్డట్టుగా మరి చరిత్రకారులు చెబుతున్న దాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నామండి. ఇంకో విషయాన్ని అయితే గమనించండి. ఇంకో విషయం ఏంటంటే, మరి ఈ యొక్క అపొస్తలుడైన పౌలు గారు ఎవరి గురించి దేవుడు ఎన్నుకొని ఆయన్ని మరి సువార్తలోకి తీసుకురావడం జరిగింది చెప్పగలుగుతారు? అంతమంది కూడా చాలాసార్లు చెప్పాను మీకు. అపొస్తలుడైన పౌలు గారు దేని నిమిత్తం దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని అంటే, అన్యజనులకు వెలుగుగా ఉండటానికి. అంటే ఆనాటి యూదులు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు కదా, రోమీలు కానీ, ఇంకా ఫిలిప్పీలు కానీ, వీళ్ళందరికీ వెలుగుగా ఉండటానికి దేవుడు అపొస్తలుడైన పౌలు గారిని ఎన్నుకోవటం జరిగింది. అన్యులని దేవుళ్ళలోకి తీసుకురావాలి. ఆ ప్రక్రియలో ఆయన పడిన శ్రమ, ఆయన కష్టం, ఆయన యొక్క సువార్త ఎంత భారంగా చేశాడో అపొస్తలుల కార్యం చదివితే మనకి చాలా వరకు అర్థమవుతుందండి. మరి 3 ప్రయాణాలు కూడా
మనకి అపొస్తలుల కార్యంలో కనిపిస్తాం. 3 ప్రయాణాలు అపొస్తలుడైన పౌలు గారు చేసిన ప్రయాణం మామూలుగా కాదండి. ఆయన కొన్ని దేశాల పాటు తిరుక్కుంటా దేవుని యొక్క సువార్త చెప్పాలని చెప్పేసి సువార్తను చాలా స్పీడ్గా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి పౌలు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అనేకులు నేను తిప్పాలి, అందరినీ ప్రభు వైపు తిప్పాలి అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు గారు చేసిన సేవ అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చండి. పౌలు గారు అన్ని జనుల కొరకు దేవుడు నియమించినట్టుగా మనం చూస్తున్నామండి. ఇందాక చెప్పినట్టుగా అపొస్తలుడైన పౌలు గారు 3 ప్రయాణాలు కూడా చేసినట్టుగా మనం చూస్తున్నామండి. ఆ 3 ప్రయాణాల్లో చాలా కష్టపడటం జరిగింది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 13-14 పత్రికలే కదండి. ఆయన చాలా పత్రికలు రాశాడని చెప్పుకున్నాం కదా. అపొస్తలుడైన పౌలు గారు చాలా పత్రికలు రాశాడు కదా. అది మనం ఎట్లా ఎవరన్నా మనకు బైబిల్లోంచి ఏమైనా రుజువు ఏమైనా ఉందా చాలా పత్రికలు రాశాడు అనుకోవటానికి? ఉందండి. మనం ఏది కూడా నోటి మాటలు చెప్పుకుంటా వెళ్ళిపోం, కానీ మన ప్రతి ఒక్కరు కూడా వచ్చిన చూపించుకుంటానే ఇది చాలామంది ఒప్పుకోరు. మరి అన్ని రాస్తే మరి కొన్ని ఎందుకు ఇక్కడ దేవుడు మనకు చూపించాడు అంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక వచనం మీకు చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:9 ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:9 వచ్చినామండి. 5:9 జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. ఎప్పుడు రాశాను? ఆల్రెడీ ఇది ఎన్నో పత్రిక అండి? ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకున్నాం కదా. మరి ఇంతకు ముందు ఏమన్నాడు ఆయన? ఈ 1వ పత్రిక రాయక ముందే మీకు ఇంకో పత్రిక ముందే రాశాను కదా అన్నాడు. క్లారిటీ వస్తుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ పత్రిక కాకుండా అంతకు ముందే రాశాడంట. ఇప్పుడు చదవండి, మనకి అర్థమైంది. జారులతో సాంగత్యం చేయవద్దని అంతకు ముందే మీకు నా పత్రికలో దీనికంటే ముందు వేరే పత్రికలో కొరింథీయులకు రాశాడు. పత్రిక మొదటి పత్రిక అనుకున్నాం. ఇది కాదు, మనం చదువుకోవడానికి మొదటి పత్రిక ఇది. దీనికన్నా ముందే మీకు రాశాను కదా అన్నాడు ఆయన. అంటే ఒకే సంఘానికి చాలా పత్రికలు రాశాడు అని మనకు అర్థమవుతుంది. 1-2 పత్రికలు కాదు. ఇప్పుడు మా చుట్టాలు ఉండాలనుకోండి, సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి జీవితం మొత్తం మీద ఎన్ని పత్రికలు ఎన్ని ఉత్తరాలు రాసేవాడు. నా చిన్నప్పుడు అయితే నేను మా చుట్టాలకి నేను వారానికి ఒకటో లేకపోతే నెలకు ఒకటన్నా రాసేవాడిని. అవన్నీ చూస్తే ఏంటంటాయి, చాలా పత్రికలు ఉంటాయి. కానీ మరి కొరింథీయులకు రాసిన ఇక్కడ మనకి ఎన్ని చూపిస్తుంది బైబిల్లో? రెండే కనిపిస్తున్నాయి. కానీ పౌలు గారు చాలా పత్రికలు రాశాడు. కొరింథీయులకే కానీ, తెస్సలోనికీయులకి కానీ, ఫిలిప్పీలకి కానీ నేను ఆయన ఎన్నో రాశాడు. కానీ అన్నీ బైబిల్లో రాయించలేదు. మీకు ఇంతవరకు సరిపోతుందని దేవుడు రాయించడం జరిగింది. అంతకుముందు కూడా ఒక సందర్భంలో మనం ఆలోచించాం. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలంట అన్నీ కూడా రాస్తేనంట పెద్ద గ్రంథం అయింది అంట. కానీ మనకి కొన్నే రాయించడం జరిగింది బైబిల్లో. అలాగే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలు ఆయన ఏం చెబుతుంటే నేను అంతకుముందే పత్రిక రాశానని క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. అర్థమవుతుందిగా. 1-2 పత్రికలే కాదు, ఆయన చాలా రాశాడు. కానీ మనకి ఇక్కడ మాత్రం బైబిల్లో కొన్నే కనిపిస్తూ ఉంటాయి. ఇంకో మాట కూడా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:9 ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:9 నేను రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని విన్నట్టు కనపడకుండా ఈ మాట చెప్పుచున్నాను. 10 కూడా చదవండి. అతని పత్రికలు ఘనమైనవియు బలమైనవియునై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. సరిపోద్దండి. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ పత్రికలన్నీ కూడా దేనికోసం రాస్తున్నాడంటే ఆయన వీళ్ళని బలపరచడానికి రాస్తున్నాడండి. పౌలు గారు పత్రికలు ఎందుకు రాస్తున్నాడు వీళ్ళకి అంటే, అక్కడ ఉన్న సంఘాలలో కొన్ని తప్పులు ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు సరిచేయడానికి ఈయన అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు 14 లేదా 13-14 సంఘాలు ఉన్నాయి కదా. ఈ సంఘాలన్నిటికీ తిరగలుగుతాడండి ఒకే మనిషి. అందుకనే ఏం చేసేవాడంటే ఆయన ఉత్తరాలు రాసేవాడు అనమాట, పత్రికలు రాసేవాడు. పత్రిక అంటే ఉత్తరం అనమాట, మన భాషలో మాట్లాడుకుంటే ఉత్తరం.
అప్పట్లో వాట్సాప్ కానీ లేకపోతే ఇంకే ఏమైనా అందుబాటులో ఉన్నాయండి? ఉత్తరాలే మా చిన్నప్పటికి కూడా ఉత్తరాలే రాసేవాడు. హైదరాబాద్ అయినా లేదా గొల్లనపల్లి అయినా ఇంకో చోటకైనా మేము ఉత్తరాలు రాసే చిన్న లెటర్ లాగా ఉండేది, ఇంగ్లాండ్ లెటర్ అని ఉండేది, దాంట్లో రాసేవాళ్ళం. కొన్ని మళ్ళీ పోస్ట్ కార్డులు కొన్ని ఉండేవి, దాంట్లో రాసి విషయం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నామో. ఇప్పుడు ఫోన్లు లేవు, వాట్సాప్ లేదు, ఏమీ లేదు, ఏం అందుబాటులో లేవు. ఉత్తరం తీసుకొచ్చి వాళ్ళకి చెప్పాలనుకున్నది మేము రాసి వాళ్ళకి పంపించేవాళ్ళం. వాళ్ళకి 3 రోజులు 4 రోజుల్లో ఒక వారం రోజుల్లో ఈ లెటర్ అనేది అక్కడికి వెళ్ళేది అనమాట. అలాగే పౌలు గారు కూడా ఈ సంఘాలకు ఎందుకని ఉత్తరాలు రాస్తున్నాడంటే ఈయన చెప్పాలనుకున్న విషయం డైరెక్ట్గా ఫోన్ చేయడానికి అప్పుడు అవకాశం లేదు, అందుకని ఉత్తరాలు రాయటం జరిగింది. అదే ఉత్తరాలని లేదా ఆ పత్రికలనే మనకి దేవుడు మనకు కూడా ఉపయోగపడేటట్లుగా సమస్త క్రైస్తవులకి కూడా ఉపయోగపడటానికి ఈ యొక్క పత్రికలు రాయించినట్టుగా మనం గుర్తెరగాలి. అర్థమైందా? ఇంకా మనం చూడగలిగితే కొలస్సీ పత్రిక 4:16 ఒకసారి చూడండి. ఇంకా ఆయనకి వేరే వేరే పత్రికలు కూడా రాసడానికి మనకి ఇక్కడ ఒక కొలస్సీ 4:16 కొలస్సీ పత్రిక 4:16. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదిక వారి సంఘములోను చదివించుకోవాలి. లవోదికకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునండి. ఈయన ఒక పత్రిక రాశాడనుకోండి, ఆ సంఘానికే రాయట్లేదండి, 2-3 సంఘాలకు ఉపయోగపడేట్టుగా రాస్తున్నాడు. ఇది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చదివింది ఏ పత్రిక అండి? కొలస్సీ పత్రిక. ఈ కొలస్సీలకి రాస్తున్నాడు ఈ పత్రిక. కానీ వీళ్ళు చదువుకున్న తర్వాత ఎక్కడికి పంపించమని చెబుతున్నాడు? లవోదిక సంఘానికి కూడా పంపించమంటున్నాడు. మళ్ళీ వాళ్ళకి రాసినప్పుడు ఆ పత్రిక మీరు తెప్పించుకోండి, ఇక్కడ మీకు రాసినప్పుడు మీరు చదువుకున్న తర్వాత ఈ పత్రిక వాళ్ళకు కూడా పంపేయండి. చూసారా, ఒక దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు పౌలు గారు ఒక ఉత్తరం రాస్తున్నాడు, కానీ 2 సంఘాలకు ఉపయోగపడేట్టుగా చేస్తున్నాడు అన్నమాట. ఈ ఉత్తరం రాస్తుంది మాత్రం కొలస్సీలకి మాత్రమే, కానీ మీరు చదివించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి సపరేట్గా నేను రాయడం కాదు, ఈ పత్రికని లవోదిక సంఘానికి కూడా పంపించండి, వాళ్ళు కూడా చదువుకుంటారు. సరే, ఇట్లాగా మనం ఆలోచిస్తామంటే మరి మనకేమన్నా దేవుడు లేదా పౌలు గారు ఏమైనా పత్రికలు మనకేమైనా రాసేవాడిని క్రైస్తవులు మనకి? ఈ పత్రికలన్నీ కూడా మనకు రాసినట్టే. వాళ్ళకే కాదండి, కొలస్సీ సంఘానికే కాదు, లవోదిక సంఘానికే కాదు, మనకి కూడా అప్లై అవుతుంది ఈ పత్రికలు. ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చదువుకుందామండి? అక్కడ మనం చేసే తప్పులు ఏమైనా ఉంటే పౌలు గారు రాసిన దాంట్లో విషయాల్లో మనం కూడా సరి చేసుకోవాలి. అందుకని ఈ యొక్క పత్రికలు పౌలు గారు దేవుడు రాయిస్తున్నాడండి, పౌలు గారు రాయటం కాదు. ఇక్కడ రాసేది ఆయనే, కానీ రాయించేది ఎవరండి? దేవుడు. అన్ని సంఘాలకు ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క పత్రికలు రాయటం జరిగింది. అదే ఒకే పత్రిక 2-3 సంఘాలకు కూడా, ఇటు కొలస్సీ సంఘానికి ఉపయోగపడుతుంది, లవోదిక సంఘానికి ఉపయోగపడుతుంది, అన్ని సంఘాలకు కూడా చదివించుకొని మీరు నేను ఏదైతే రాసిన దాని ప్రకారం మీరు నడుచుకోవాలని రాస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన పత్రికలు ఆయన చేత్తోనే రాసేవాడా లేకపోతే వేరే వాడితో రాయించేవాడా? ఆన్సర్ ఏమైనా చెప్పగలుగుతారా? వేరే వాళ్ళతో, ఆయన శిష్యులతో రాయించేవాడు. ఆయన శిష్యులతో రాయించేవాడు. ఎందుకైనా రాయించేవాడు ఏమైనా చెప్పగలుగుతారా? వాళ్ళకు కూడా ఆయన చదువు రాదంటారా పౌలు గారికి? కాదు, పౌలు గారు బాగా చదువుకున్నాడు, అయినా కానీ వయసు మీద పడటం వల్ల ఆయన కళ్ళు కొంచెం ఇబ్బంది పడటం వల్ల, ఇప్పుడు వయసు మీద పడింది అనుకోండి, మన పిల్లలతోనో మనవాళ్ళతోనో ఉత్తరాలు రాయిపెట్టడం ఏదైనా పని అని చేపిస్తాం కదా, అలాగే పౌలు గారు కూడా ఆయన కొంచెం ఇబ్బందిగా ఉండేదంట వయసు మీద పడటం వల్ల, లేదా సరిగ్గా రాయటం కుదరకపోవటం వల్ల ఆయన పత్రికలో శిష్యులతో రాయించేవాడు. శిష్యులతో రాయించి ఏం చేసేవాడంటే లాస్ట్లో ఏం చేసేవాడు, సంతకం పెట్టాడు అనమాట. ఈయనే రాసినట్టుగా సంతకం చేసేవాడు. ఉత్తరం రాసి లాస్ట్ ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కూడా కొంతమంది చదువు రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా అర్జీ పెట్టాలనుకోండి, చదువు రాదండి, అప్పుడు ఏం చేస్తాడు?
అతను చదువు వచ్చిన వాళ్ళతో రాపియటం, లేకపోతే ఇప్పుడైతే టైప్ చేయించడం చేస్తున్నారు తెలివిగా. లాస్ట్లో సంతకం మాత్రం ఎవరు పెట్టారండి? ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సంతకం పెట్టాలి అక్కడ, లేకపోతే దానికి వాల్యూ ఉండదు తెలుసా. ఇప్పుడు నేను కూడా చాలా అర్జీలు రాస్తూనే ఉండేవాడిని. తాతయ్య ఎంఆర్ఓ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ మన మీటింగులు జరిగేటప్పుడు మనకి మా పొలం గురించి కొన్ని అర్జీలు రాస్తూ ఉండేవాడిని. నాతోనే రాయించేవాడు. కానీ లాస్ట్లో సంతకం నాది ఉండేది కాదు, తాతయ్య సంతకం ఉండాలన్నమాట. అలాగే పౌలు గారు కూడా ఆయన శిష్యులకి ఆ సంఘాలకి ఉత్తరాలు రాస్తూ లాస్ట్ ఏం చేశాడంటే ఆయన సైన్ చేసేవాడు, సంతకం పెట్టేవాడు. ఆయన సంతకం పెడితేనే ఆ లెటర్కి అనేది నిండుదనం వచ్చింది, వాళ్ళు చక్కగా చదువుకుంటారన్నమాట. అది ఇంకో విషయం ఏంటంటే పౌలు గారు ఈ ఉత్తరాలు రాస్తున్నారు కదా, ఆ రోజుల్లోనే డూప్లికేట్ సువార్త వచ్చేసిందటండి. ఎప్పుడండి ఆ రోజుల్లో అంటే దగ్గర 2000 సంవత్సరాల క్రితమే ఈయన పేరు మీద అంటే వేరే వాళ్ళు రాసేవాళ్ళు ఉత్తరం. అందుకని ఈయన ఏం చేసింటే ఈ ఉత్తరాలు రాసి రెండో రాకడ కూడా అయిపోయిందని చెబుతున్నారంట. అందుకని ఈయన సంతకం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నేనే రాస్తానని చెప్పి ఈయన స్టాంప్, ఇప్పుడు గవర్నమెంట్ ముద్ర రాస్తుంది చూసారా, ఆ ముద్ర లేకపోతే చెల్లిద్దని కనుక్కున్నట్టుకి చాలదు. అలాగే పౌలు గారు కూడా ఏం చేసాడు, లాస్ట్ సంతకం పెట్టాడు అంట. నేను నా చేతులు వాళ్ళు రాసినా సరే, నా శిష్యులు రాసినా సరే లాస్ట్ ఈయన సంతకం పెట్టేవాడు. కొన్ని సంఘాల్లో ఈయన చెప్పని మాటలో వేరే వాళ్ళు లెటర్ రాసి సంఘాలను గలిబిలి చేస్తున్నారటండి. ఆ మాట కూడా మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలనని, బెదిరింపకుండా వలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్దకు కూడుకొనున్నట్టు మిమ్మల్ని వేడుకొనుచున్నారు. సరిపోతుంది. ఈయన పేరు మీద కంటే యేసు ప్రభు వచ్చేసాడు, రెండో రాకడ అయిపోయిందని చెబుతున్నారంట. ఈయన ఏం రాస్తున్నాడు పౌలు గారు, యేసు ప్రభు రాకడ ఉందమ్మా, మనం అందరూ సిద్ధపడాలి, ఈ లోపల మనం రెడీగా ఉండాలి అని ఈయన రాస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, డూప్లికేట్ చేసి వచ్చేసాడు, అంత అయిపోయింది, ఏం లేదాక అని వాళ్ళు రాస్తున్నారు. అందుకని పౌలు గారు లాస్ట్ సంతకం పెట్టేవాడు అనమాట. ఇది నేను రాస్తున్నాను. ఈయన సంతకం వాళ్ళకి తెలిసిద్దా లేదా, ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళకి తెలిసిద్దా లేదా, ఈయన సంతకం తెలుసు అనమాట. అందుకని వాళ్ళ సంతకాలు పెట్టేవాడు కాదు, ఏం లేదు, లెటర్ రాసి పంపించేవాళ్ళు. ఏంటంటే సంఘాలను గలిబిలి చేయాలి, అపవాదుడి యొక్క కుట్ర చూశారు, అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. సంఘాలను పాడు చేసి ఎవరిని కూడా పల్లవ రాజ్యం వెళ్లకుండా చేయాలని అపవాది యొక్క ప్లాన్. ఆ ప్లాన్ వీళ్ళ కొంతమంది ఇంప్లిమెంటేషన్ చేసేవాడు అనమాట. అపవాది గారికి బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారా తక్కువ మంది ఉంటారా, దేవుని పిల్లలు ఒరిజినల్ జీవించే వాళ్ళు కొద్ది మందికి ఉంటారేమో, కానీ వాడికి మాత్రం ఎప్పుడు రెడీగానే ఉంటారండి. అసలు అడిగితే ఎదుకునే పని కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ దేవుడి పిల్లలు మనం చెప్పుకుంటూనే మళ్ళీ అదే దేవుడి ప్రజలని, దేవుని యొక్క పిల్లల్ని మోసం చేస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉందండి. మొత్తం ఈ కల్తీ బోధ అనేది ఇప్పుడే కదండి, అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే కల్తీ బోధ ఉందంటే మరి ఇప్పుడు ఉందంతా కూడా నికార్సైన బోధ, కల్తీ బోధ అంటే ఎక్కువ శాతం కల్తీ బోధ ఉందని చెప్పుకోవచ్చు అండి. నికార్సైన బోధ కొన్ని సంఘాల్లో మాత్రమే ఉంది. ఆ సంఘాల్లో ఉన్న వాక్యం మనం నేర్చుకొని వాక్యానుసారంగా జీవించినట్టు మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. మనం ఇంకా రోమపత్రికలు మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి అని చెప్పగలుగుతారా? రోమపత్రికలు 16 అధ్యాయాలు ఉన్నాయండి. ఇక్కడ విషయం ఏంటంటే పౌలు గారికి బలమైన కోరిక ఒకటి ఉందండి. అదేంటంటే రోమాలో నేను సంఘం స్థాపించాలి. ఈ పత్రిక రోమపత్రిక ఎవరికి రాస్తున్నాడండి? రోమేలకు రాస్తున్నాడు పౌలు. ఇవి ఇక్కడి నుంచి కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే ఈ పాఠం అర్థమైందండి. ఈ రోమపత్రిక పౌలు గారు ఎందుకోసం రాస్తున్నాడంటే రోమాలో ఉండవారిని, దేవుని పిల్లలందరినీ బాగా యూజ్ చేసుకొని
దేవుని యొక్క సువార్త బలంగా వెళ్ళాలని చెప్పేసి ఆయన యొక్క కోరిక. ఎందుకని రోమాని ఆయన అంత గట్టిగా పట్టుకున్నాడంటే, రోమా అనేది చిన్న పట్టణం కాదండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా ఏ దేశానికి వెళ్ళాలని చూస్తారండి? ప్రజెంట్ అమెరికా, దుబాయ్ ఇట్లాగా ఉన్నాయి. అలాగే ఆ రోజుల్లో అందరూ కూడా రోమ్ సిటీకి రావాలని చూస్తూ ఉండేవాళ్ళు అండి. ఫుల్ ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మన భారతదేశ రాజధాని ఏదండి? ఢిల్లీ. ప్రపంచ రాజధాని అప్పుడు ఏదండి? రోమ్. అందుకనే పౌలు గారు ఏంటంటే అక్కడికి సువార్తను తీసుకెళ్ళాలి అని బలమైన కోరిక అనమాట ఆయనకి. ఒకసారి మనం చూడగలిగితే రోమపత్రిక 1:15 ఒకసారి చదవండి. రోమ 1:15 ఆయన యొక్క ఆలోచన. రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. నేను రోమాలకు రావాలని ఊళ్ళో వస్తున్నాడు ఆయన. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. సరిపోతుంది. ఈ యొక్క కోరిక ఏంటంటే పౌలు గారి కోరిక, నేను రోమాలో కూడా సువార్త చేయాలి. ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు, పెద్ద సిటీ కాబట్టి స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందనే ఆలోచనతో ఉన్నాడండి. ఇంకా మనం చూడగలిగితే రోమాపత్రిక 15:22 ఒకసారి చూడండి. 22, 23, 24 వచ్చినారు 25 వరకు. రోమా 15:22 నుంచి 25 వరకు చదువుకుంటానండి. ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని. ఎప్పటి నుంచో రోమా వెళ్ళాలని ఒక కళ అండి ఆయనకి. మనం కనుక ఎప్పటి నుంచో వైజాగ్ వెళ్ళాలని, టూర్కి వేయాలని మనం ఎట్లా ఆలోచిస్తున్నామో, పౌలు గారు కోరిక ఏంటంటే పెద్ద కోరిక అనమాట. నేను రోమా రావాలని ఆలోచిస్తున్నాడు అనమాట. మిక్కిలి ఆపేక్ష అంటే బాగా కోరుకుందంట. స్పెయిన్ దేశములకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసం వల్ల కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడినని నిరీక్షించుచున్నాను. 24 అయిపోయింది. 25 కూడా. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదులైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకాయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడింది. ఇక్కడ సరిపోద్దండి. ఇక్కడ ఈ విషయం ఈ పాఠానికి మెయిన్ రోల్ అండి ఇది. ఈయన యెరూషలేములో కరువు వచ్చిందండి. కరువు వస్తే అక్కడికి కొన్ని సంఘాల దగ్గర ఈయన కానుకలు తీసుకొని ఈయన వాడుకోవడానికి కదండి. అప్పుడు పౌలు గారికి నిస్వార్థంగా సేవ చేసిన ఈ కానుకలన్నీ కూడా తీసుకెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచిపెట్టారండి. ఎక్కడన్నా సంఘాలలో పేదవాళ్ళకి డబ్బులు పంచిపెట్టే కాకి ఇక్కడ చూసామండి మనం. సంఘాలలో నేను చెప్పేది అనాథాశ్రమంలో కాదు. అనాథాశ్రమంలో చాలామంది చేస్తున్నారు, కానీ ఈ సంఘస్థుల కోసం యెరూషలేములో ఉన్నటువంటి పేదల కోసం ఇంట్లో కూడా జరగట్లేదంట, తిండి కూడా లేదంట. కానీ ఈయన పాస్టర్ గారు అయ్యండి ఎదురు డబ్బులు వసూలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దామని ఆలోచన. వెళ్ళే ప్రక్రియలో ఈయన ఏంటంటే స్పెయిన్లో కూడా వాక్యం ప్రకటించాలి. స్పెయిన్కి వెళ్ళే దారిలో ఈయనకి ఏం తగిలిద్దంటే రోమా సిటీ అనేది, రోమ్ అనేది తగిలిద్ది అనమాట. నేను స్పెయిన్కి సువార్త చెప్పడానికి వెళ్ళాలి, మార్గం మధ్యలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. రోమ్ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు కదా, మిమ్మల్ని కలుసుకొని నేను ఇంకా మీతో మాట్లాడిన తర్వాత మీరు కూడా నాకు కొంచెం బలంగా ఉంటారు సువార్త చేయడానికి. తర్వాత మళ్ళీ స్పెయిన్ కూడా వెళ్తానని పాపం ఆశపడుతున్నాడు అనమాట. ఆయన బలమైన కోరిక అనమాట పౌలు గారికి. అందుకని ఇక్కడ వసూలు చేసినట్టు అమౌంట్ యెరూషలేం తీసుకెళ్ళి ఇచ్చి తర్వాత రోమ్కి వెళ్ళి అక్కడి నుంచి స్పెయిన్కి వెళ్తానని చెప్పేసి పౌలు గారి యొక్క కోరిక. ఈ పాఠం అంతా ఏంటంటే రోమ్ దగ్గరికి వెళ్ళాలి, రోమ్ నుంచి నేను సువార్త ప్రకటించాలి, ప్రపంచం అంతా కూడా సువార్త వెళ్ళాలనే ఉద్దేశంతో రోమ్ 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 అని ఆయనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే రోమ్లో సంఘాన్ని ఎవరో స్థాపించారు. ఈయన అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదంట రోమ్కి.
మరి ఈయన ఉత్తరం రాస్తున్నాడు కదా, ఈయనకి పరిచయం లేకుండా వాళ్ళు, అంటే పరిచయం అంటే సంఘానికి రాస్తున్నాడు. మరి అక్కడ సంఘాన్ని ఎవరు స్థాపించారు రోమ్లో? ఇది మనం కొంచెం క్లారిటీగా తెలుసుకోండి. రోమ్లో సంఘాన్ని ఎవరు స్థాపించారంటే పెంతుకొస్తు దినాన మన అపోస్తల కార్యంలో మీరు పెంతుకొస్తు దినాన అనేక దేశాల నుంచి క్రైస్తవులు అనేవాళ్ళు అక్కడికి వస్తారు కదా, అప్పుడు రోమ్ పట్టణం నుంచి కూడా కొంతమంది క్రైస్తవులు వచ్చారు. వచ్చి ఇక్కడ పేతురు గారు ఆ రోజు ప్రసంగం చేసినప్పుడు అవి విని వీళ్ళు అక్కడికి వెళ్ళి సంఘం కట్టారండి. పాస్టర్ గారు కూడా లేకుండా సంఘం కట్టారంట. చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉందో. ఇంకో విషయం ఏంటంటే రోమ్ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. రోమ్లో ఈయన సంఘం కట్టడానికి కారణం ఎవరంటే పేతురు గారి యొక్క ప్రసంగాన్ని బట్టి అక్కడి నుంచి ఇక్కడికి కొంతమంది వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ సంఘం కట్టారండి. పాస్టర్ గారి సపోర్ట్ కూడా లేకుండానే సంఘం కట్టడం జరిగింది. వాళ్ళంటే ఈ పౌలు గారికి కూడా ఇష్టం కలిగింది అనమాట. ఒక సేవకుడు లేకుండా ఏం లేకుండా వీళ్ళు అక్కడ సంఘాన్ని నడిపిస్తున్నారు, సంఘ పెద్దలు నడిపిస్తున్నారు అనమాట. వాళ్ళకి మంచి సూచనలు ఇచ్చి వాళ్ళని బలపరచాలి. నేను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంకా బలపరిస్తే వాళ్ళు ఇంకా దేవుళ్ళు బాగా వాడబడతారని చెప్పేసి ఆయన కోరిక. అది పెంతెకొస్తు దినాన ఆ ప్రసంగం పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకుంటారు చూసా. ఆ రోజునటువంటి అక్కడికి వచ్చారనమాట వీళ్ళు రోమ్ నుంచి. వాళ్ళకి రాస్తున్నాడు అనమాట. రోమా పత్రిక ఎవరికి రాస్తారంటే పౌలు గారు రోమ్ సిటీలో నుండి సంఘానికి రాస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ పత్రిక ఈయన ఎక్కడి నుంచి రాస్తున్నాడు అది కూడా కావాలి. ఇప్పుడు రోమ్కి రాస్తున్నాడు, రోమిలికి రాసిన పత్రిక అనుకున్నాం కదా. ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే కొరింథీ పట్టణంలోంచి రాస్తున్నాడు. కొరింథీ అనేది కూడా చిన్న పట్టణం కాదు. కొరింథీ కానీ, ఎఫెసీ కానీ, రోమ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిటీలు అండి. ఇప్పుడు మనకి మన ఇండియాలో పెద్ద పెద్ద సిటీలు చెప్పగలుగుతారా? హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, ముంబై, అలాగే పెద్ద పెద్ద సిటీలు అనమాట. ఎఫ్ఎస్సి కానీ, ఫిలిప్పీ కూడా పట్టణం అనమాట. రోమ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిటీలు. అది కూడా సిటీయే. ఈయన పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నానంటే పౌలు గారు 1-2 సార్లు చెబితే మీకు అర్థమవుతుంది. నాకు ఇది వినడానికి 4 సార్లు వింటేనే కొంచెం అర్థమైంది. పౌలు గారు ఇది ఎక్కడి నుంచి రాస్తున్నాడు? కొరింథీ పట్టణం నుంచి రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు? రోమా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి, రోమీయులకి రాస్తున్నాడు అనమాట ఈ యొక్క సువార్త అనేది. ఇంకా మనం చూడగలిగితే రోమా పత్రిక 16:23 వచ్చిన ఒకసారి చూడండి. రోమా 16:23. నాకును యావత్ సంగమునకు ఆతిథ్యమిచ్చు గాయు నీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణము ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడు క్వర్తును నీకు వందనములు చెప్పుచున్నాడు. ఇక్కడ నుంచి రోమా పట్టణంలో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడంటే రోమేలుకి రాస్తున్నాడు అనమాట. వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉన్నారు. పౌలు గారు కానీ, గాయు గారు కానీ, ఎరస్తు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి రాస్తున్నారంటే రోమేలుకి ఉత్తరం రాస్తున్నాడు. వీళ్ళందరూ ఒకే చోట ఉన్నారనమాట. ఉండి మరి ఉత్తరం రాశారండి, బాగానే ఉంది. ఈ ఉత్తరం పంపించాలి అక్కడికి. అప్పుడు పోస్ట్ ఏమైనా ఉందండి, పోస్ట్ ఆఫీస్లో ఉండే అప్పట్లో. ఎలా పంపించాడు మరి ఈయన? ఏదన్నా ఒక సంఘానికి ఉత్తరం రాస్తే పౌలు గారు ఎలా పంపించేవాడు ఏమైనా ఊహించగలుగుతారా? పావురాక సినిమాలో చూపిస్తారులే కానీ అది వర్కౌట్ అవ్వదు అనుకుంటా. అది ఎక్కడానికి కింద పడేసింది అనుకో, పరిస్థితి ఏంటి? ఏం పంపించేవాళ్ళు ఏమో కానీ ఇక్కడ మాత్రం ఫిబే అనే ఒక ఆమె లేడీ ఉంది, ఆమె సంఘస్థురాలు అనమాట. ఆమె నాకు కొంచెం పనుండి నేను రోమ్కి వెళ్తున్నాను పౌలు గారు అని చెప్పింది. ఈయన ఏం చేసి ఫీబే గారితో ఈ ఉత్తరం పంపించడం జరిగింది రోమ్కి. అపోజిట్ పౌలు గారు ఈ ఉత్తరాన్ని ఫిబే గారితో పంపించడం జరిగింది. బైబిల్లో ఇంకో విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనం చదువుకుంటూ వెళ్తుంటే చిన్న ఒక పేరులాగా అనిపిస్తుంది కానీ వాళ్ళు కూడా ఎంతో ఇంపార్టెంట్ రోలు
బైబిల్లో పోషించినట్టుగా మనకి అర్థమవుతుంది. ఫీబే గారు కనుక లేకపోయినట్టయితే ఈ రోజున మనకి రోమా పత్రిక అనేది ఉండేది కాదు, తెలుసా? ఫీబే అనే స్త్రీ ఆమె లేకపోతే, ఆ విశ్వాసరాలు కనుక లేకపోయినట్టయితే ఈ రోమా పత్రిక అనేది ఉండేది కాదు. చాలా ఇంపార్టెంట్ అండి రోమా పత్రిక. ఇక్కడి నుంచి పౌలు గారు ఎంతో సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఆ మాట మనం చూడగలిగితే రోమా పత్రిక 16వ అధ్యాయం 1-2 వచ్చిన ఒకసారి చూడండి. ఎవరికి ఇచ్చి పంపించాడు అక్కడ ఉంటుంది. రోమా పత్రిక కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలు అంటాం. ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకి నీ వల్ల కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవాలని ఆమె గురించి మీకు సిఫారసు చేయించున్నాను. సరే పౌలు గారు సరిపోద్దండి, అయిపోయింది కొంచెం. ఆమె అనేకులను నాకును సహాయురాలే. చూసివా, సంఘంలో కొంతమంది స్త్రీలు అంట అనేకులకు సహాయం చేసేవాళ్ళు. నిజంగా సంఘంలో కొన్ని సంఘాల్లో చూస్తుంటే పాస్టర్ గారి కన్నా కూడా విశ్వాసులే చాలా బలంగా ఉండాలని అనిపిస్తూ ఉంటుందండి. ఆమంటే అనేకులకు సహాయం చేసిందంట ఫీబే గారు. అలాగే మరి పౌలు గారికి సహాయం చేయదా? అలాంటప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, రోమ్ సిటీకి వెళ్తున్నాను, ఇంకేదో ఉత్తరం ఉందని చెప్పారు కదా, నేను తీసుకెళ్తానని చెప్పేసి ఏమి కనుక ఈ ఉత్తరం కనుక అక్కడ అయిపోయినట్టు ఈ 16 అధ్యాయాలు మనకి రోమా పత్రికలు కనపడేవి కాదు. ఈ 16 పత్రికలు కూడా మనం చదువుకుంటున్నామంటే ఇలా రోమా పత్రికలో ఫీబే గారు మర్చిపోకుండా అక్కడ పడేయకుండా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చింది కాబట్టి, రోమా సంఘంలో వారికి ఇచ్చింది కాబట్టి మనకి ఈ 16 అధ్యాయాలు కనిపిస్తున్నాయి. చూసారా ఎంత కీరోలు విశ్వాసరాలైనా సరే ఎంత మంచి పని చేస్తుందామా. పౌలు గారు చెప్పినట్టుగా చేయడం జరిగింది. నిజంగా కొన్ని సంఘాల్లో చాలా భోజనాలు వండి పెట్టడం కానీ, లేకపోతే కుర్చీలు వేయటం కానీ, లేకపోతే లైట్ సెట్టింగ్లు కానీ, అసలు పరిచయం అందరూ చాలామంది చేస్తున్నారు. కొద్దిమంది అయితే ఇంకా బాగా చేస్తారు. కొద్దిమందిలో ఈ ఫీబే గారు కూడా చాలా పౌలు గారికి ఉపయోగకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. మన సంఘాలలో కూడా ఇలాగా ఉన్నట్టయితే సంఘ పరిచయం అనేది చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. ఏం చూసారా, ఆ లెటర్ కనుక మర్చిపోతే ఏముందండి. అందుకని నమ్మకస్తురాలైన విశ్వాసకి ఇవ్వటం జరిగింది అన్నమాట. ఆయన రోమాలో ఉండడంతో చెప్పినట్టుగా వాళ్ళు చాలా విద్యావంతులు. రోమా పత్రిక రాస్తున్నారు కదా, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, మంచి నాలెడ్జ్ పర్సన్స్ అనమాట వాళ్ళు. ఇందాక చెప్పినట్టుగా రోమా పత్రిక అనేది, రోమా సిటీ అనేది చాలా పెద్ద సిటీ అండి. అది అప్పట్లో 7 పర్వతాల మీద కట్టినటువంటి సిటీ రోమ్ సిటీ. రోమ్ సిటీ ఎలా ఉంటుందండి, 7 పర్వతాల మీద చిన్నగా కొంచెం చిన్న సిటీగా, చిన్న పల్లెటూరులాగా స్టార్ట్ అయ్యి రోమ్ సిటీ అనేది అప్పట్లో పర్వతాల మీద కట్టారండి. 7 పర్వతాల మీద కట్టారనమాట రోమ్ సిటీ చూస్తే. అంటే ఆ పర్వతాల మీద ఉంటాయి ఇళ్ళన్నీ కూడా. మనకు విజయవాడ మనం వెళ్తూ ఉంటుంటే గట్టు మీద ఇల్లు కనిపిస్తూ ఉంటుంది చూసారా, అలాగా రోమ్ సిటీ అనేది పర్వతాల మీద కట్టినటువంటి పెద్ద సిటీ అనమాట. ఈయన మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈయన మాట్లాడితే నేను రోమ్కి వెళ్ళాలని ఎందుకని ఈయన ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాడు అని చెప్పగలుగుతారా? వాళ్ళు తెలియకల్లోళ్ళు దేవుని భక్తితో ఉన్నారు కాబట్టి ఈయన వాళ్ళ సహవాసం నచ్చింది. ఎస్, అదొక కారణం. కొంతవరకు చెప్పావు. అది పెద్ద సిటీ కదా. ఇప్పుడు మన మెయిన్ సిటీల్లో ఇప్పుడు మన హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్లో అమెరికా నుంచి బిజినెస్ చేసేవాళ్ళు అక్కడికి వస్తారు, అలాగే దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడికి వస్తారు. అన్ని సిటీ నుంచి కూడా ఇక్కడ సెంట్రల్ పాయింట్ లాగా మనకు ఆఫీసులు ఉంటాయండి హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ. వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కార్యకలాపాలన్నీ కూడా చూసుకుంటారు అనమాట. అలాగే పౌలు గారు కూడా నేను రోమ్ కనుక వెళ్తే దేని యొక్క వాక్యం స్పీడ్గా అన్ని దేశాలకి కవర్ చేయొచ్చు, అదే ఆయన ఆలోచన. అక్కడ బాగా ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా చదువుకున్నారు, బాగా దశమ భాగాలు వస్తాయని ఆయనకు కోరిక కాదు. ఆయన బాగా డబ్బులు వస్తాయని కాదు, మంచి పెద్ద సిటీకి వెళ్ళింది. ఆయన తొందరగా వాక్యం అనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పౌలు గారు వెళ్ళటం జరిగింది.
అక్కడి నుంచి అన్ని దేశాల వాళ్ళు వస్తారన్నమాట ఆ రోమ్ సిటీకి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అయితే ఉంటాయో అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చారంటే నేను అక్కడ కనుక మన ప్రభువు యొక్క జెండాను పాతానంటే వీళ్ళందరూ కూడా అక్కడ స్ప్రెడ్ అయిపోద్ది. ప్రపంచం మొత్తం స్పీడ్గా దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడాలి. అది ఆయన కోరిక. రోమ్ వెళ్ళాలని అనుకుంటున్నాడు కదా. రోమ్ ఎందుకు వెళ్ళాలని అంటే ఇది అసలు కారణం ఇదండి. బాగా చదువుకున్న వాళ్ళు చెప్పినట్టు వెంటనే పట్టేసుకుంటారు. ఈ యొక్క సువార్త అనేది ప్రపంచవ్యాప్తంగా స్పీడ్గా వెళ్ళిపోద్ది, నిదానంగా కాదు. ఇప్పుడు ఎవరైనా ప్రకటిస్తేనే కదండి స్పీడ్గా వెళ్ళేది వాక్యం. ఎవరు చెప్పకుండా మన ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, వెళ్ళిపోద్దా సువార్త? ఎవరి వంత వాళ్ళు చేయాలి కదా. మరి ఆపోజిట్ పౌలు గారంటే ఆయన ఎంత సువార్త చేస్తాడు అసలు ఆయన? అదనమాట. అందుకని నేను త్వరగా ఈ యొక్క 7 పట్టణాల మీద కట్టినటువంటి ఈ యొక్క రోమ్ సిటీకి ఈ సువార్త అనేది స్పీడ్గా వెళ్ళాలని ఒక ఆలోచన. మీకు ఒక విషయం చెప్పాను స్టార్టింగ్లో. ఈ పత్రిక ఎవరిని ఉద్దేశించి రాయబడిందండి? రోమా పత్రిక అన్యులకు అలాగే యూదులకు కూడా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను గారు రాసిన సువార్త, అపొస్తలుల గ్రంథం ఇవన్నీ కూడా ఎవరు ఎందుకు రాశారు ఏంటని మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఇది కూడా ఏంటంటే ఇది ఎవరి నిమిత్తం రాయబడిందంటే అన్యుల గురించి, అలాగే యూదులు కూడా మారి కొంతమంది ప్రభువులోనికి వచ్చారు, వాళ్ళకి కూడా కలిపి రాశాడు అనమాట ఈ యొక్క పత్రిక. రోమా పత్రిక పౌలు గారు ఎవరికి రాశాడు అంటే అన్యులకు అలాగే యూదులకు కలిపి రాసినటువంటి పత్రికే ఈ రోమా పత్రిక. వస్తుంది కొంచెం గ్రిప్ ఏమైనా అర్థమవుతుందండి. ఈ రోమా పత్రిక అనేది వివరణ మనం చెప్పుకుంటున్నాం. ఇంకా మనం చూడగలిగితే రోమా పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అండి. నేను సాగదీయకుండా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురం చేయబడుచున్నట్టు చుండుట బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ మాటలు ఎవరికి రాస్తున్నారో అర్థం అవుతుందండి, చెప్పగలుగుతారా? పౌలు గారు రోమీయులు. ఏం రాస్తున్నాడు ఇప్పుడు చదవండి, అర్థమైంది. మీ విశ్వాసం సర్వలోకానికండి ప్రచురం చేయబడుచుండను బట్టి మీ ద్వారాగా సర్వలోకానికి, ప్రపంచం ఎన్ని దేశాలకు కూడా ఈ యొక్క సువార్త తీసుకెళ్ళటానికి అని చెబుతున్నాడు. దాన్ని బట్టి మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ ద్వారాగా ప్రపంచం మొత్తం కూడా వాక్యం తీసుకెళ్ళబోతున్నాను నేను. చాలా సంతోషపడుతున్నాడు అన్నమాట పౌలు గారు. దేవుడికి స్తోత్రాలు చెబుతున్నాడు. ప్లస్ మన సంఘాలు కొన్ని చూస్తూ ఉంటాం, పక్క బజారాలు కూడా తెలియదండి సంఘం ఉందని. కానీ ఇక్కడ రోమాలో ఉన్న సంఘం అంటే ప్రపంచం మొత్తం తెలుస్తుందంట. అది ఆయన సంతోషం. దేవుడి ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా మీ ద్వారాగా సువార్త పంపించాలని నా కోరిక. అది పౌలు గారు ఆలోచించు. పౌలు గారు సువార్త చాలా తెలివిగా చేసేవాడండి ఆయన. అంటే చాలా సింపుల్గా అందరికీ దేవుని యొక్క వాక్యం స్ప్రెడ్ అవ్వాలి, అది ఆయన కోరిక. మీ ద్వారాగా నేను దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాను, మీకు మేలు కలుగుతుంది, అలాగే దేవుని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. అలాగే మన నిమిత్తం కూడా రోమా సంఘస్థలే కాదు, మనం కూడా మనవంతుగా ఎంతో కొంత దేవుని యొక్క పని చేయాలి. చేయడం అవసరం లేదండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా, అప్పుడు విశ్వాసంలాగా ఉండట్లేదు. కాస్త కొత్త బైబిల్ జ్ఞానం వస్తుంది, మన బైబిల్లోని విషయాలు చెప్పగలుగుతున్నాము, బోధించగలుగుతున్నాము. ఇంకా కొద్దిమందికి మన ద్వారా సువార్త వెళ్తే 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించమని చెప్పాడు. కనీసం మనం 30 దంతలుగానే ఫలించి ఆయన నుండి మహాలోకానికి చేరుకోవాలి మనం కూడా. అదే కోరిక పౌలు గారికి కూడా. మీ ద్వారా సువార్త వెళ్తున్నాయి అని సంతోషపడుతున్నారు అన్నమాట. ఇంకో మాట కూడా చెప్తాడు చూడండి. రోమా పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి మాట చెబుతున్నాడు. అక్కడ ఆ సంఘస్థుల గురించి చెబుతున్నాడు ఆయన. రోమా పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం అండి. నా సహోదరులారా చూసారా, నా సహోదరులారా అని ఎలా సంబోధిస్తున్నాడు అని.
మీరు కేవలము కేవలము మంచివారును మంచివారు ఎవరండి? రోమా సంఘంలో ఉండడానికి మంచి వాళ్ళే రాస్తాడు ఆయన. సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. చూసి మీరు మంచివాళ్ళు, మీరు ఒకరికొకరు సమాధానం చెప్పుకోగలుగుతారు అని రాస్తున్నాడండి వాళ్ళకి. చూసారా పదజాలం ఎలా రాస్తున్నాడు? మనం ఏదైనా ఉత్తరం రాసేటప్పుడు వాళ్ళు పొడిచినట్టుగా కాకుండా వాళ్ళ యొక్క మంచితనాన్ని బట్టి మనం ఉత్తరం రాస్తాం అనుకోండి, చదివే వాళ్ళు కూడా ఎలా ఉంటుందండి, చాలా చక్కగా చదువుకుంటారు. ఇక్కడ పౌలు గారు కూడా అలాగే రాస్తున్నారు. మీరు జ్ఞానవంతులు, మంచివాళ్ళు, మీ ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా సువార్తలా పోతుంది. రోమాపత్రిక ద్వారాగా మీ ద్వారాగా ప్రపంచానికి అన్ని దేశాలకు కూడా ఈ యొక్క సువార్త వెళ్ళబోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు పౌలు గారు. మీకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ వేస్తున్నానండి, మీరు ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పచ్చు. దేవుని యొక్క జ్ఞానము అంటే ఏమిటి? దేవుని జ్ఞానం అంటే మనం ఒక దాని గురించి ఆలోచించే జ్ఞానం. దేన్ని ఎలా ఆలోచించాలి ఏంటి? దేవుని యొక్క జ్ఞానం అనేది ఏమిటంటే యెహోవాని తెలుసుకున్నట్టే దేవుని యొక్క జ్ఞానం. ఎవరైతే చదువు వచ్చినా రాకపోయినా సరే, కొంచెం అమాయకులైనా సరే, మనం కొన్ని పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటామండి. వాళ్ళకి పాపం బైబిల్ చదవటం రాదు, ఎదుటి వాళ్ళకి చెప్పడం చేత కాదు, పాట పాడటం కూడా చేత కాని వాళ్ళు కూడా కొంతమంది దేవుడిని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా జీవిస్తారండి. ఈ 10 ఆజ్ఞలు కూడా కరెక్ట్గా పాటిస్తారని చెప్పుకోవచ్చు. దొంగతనం చేయరు, అబద్ధం ఆడరు, వ్యభిచారం చేయరు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి బైబిల్ చదవడం కూడా చేత కాదు. మరి ఎంత నిక్కచ్చిగా ఎలా ఉండగలుగుతున్నారు? దేవుని పట్ల భయం, భక్తి కలిగి ఉందండి వాళ్ళకి. మరి చదువులేని వాళ్ళే అంత భక్తిగా, అంత జ్ఞానంగా ఉంటే, చదువు వచ్చి బైబిల్ చదువుకుంటున్న మనం ఇంకెంత జ్ఞానంగా ఉన్నారండి? ఈ జ్ఞానం గురించి బైబిల్ ఒక మంచి మాట దేవుడు రాయించండి, అది చదువుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28 వచ్చిన ఒకసారి చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28 వచ్చినవండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్న ఇదండి జ్ఞానం అంటే. ఈ జ్ఞానం మన కుటుంబ సభ్యులు కొంతమంది దగ్గర నేను చూశానండి. మా నాయనమ్మ గారు కానీ, మా అమ్మమ్మ గారు కానీ నిజంగా వాళ్ళు బైబిల్ చదవటం కూడా చేత కాదు, కానీ దేవుడి పట్ల ఎంత ఆసక్తి ఉండేదంటే అంత ఆసక్తి ఉండేదండి వాళ్ళకి. మా అమ్మమ్మ అయితే ప్రతి ఆదివారం తలస్నానం చేసేది, తెల్లచీర కట్టుకునేది, బైబిల్ చదవడం లేకుండా సరే బైబిల్ దగ్గర పెట్టుకొని ఆ చాప వేసుకొని ప్రార్థన చేస్తూ ఉండేదండి ఆమె. మా నాయనమ్మ కానీ అసలు మన వాళ్ళకి ఏంటి ఇంత భక్తి అయింది ఎలా వచ్చిందంటే యెహోవాని తెలుసుకుంది, యేసు ప్రభువుని తెలుసుకున్నారండి వాళ్ళు. అది అలా ఉండాలండి. యెహోవాని తెలుసుకున్నట్టు జ్ఞానం మూలమని చెబుతుంది బైబిల్. ఏదైనా ఆదివారం రోజునే మా తాతయ్య ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయన పని పెడతా ఉండేవాడు. ఏమేమో ప్రార్థన చేసుకోవాలి అని, లేకపోతే చర్చికి వెళ్ళాలని కంగారు పడతా ఉండేది. అదే ఆ టయానికి ఏదో ఒకటి తీసుకొచ్చి పని పెడుతుంటే ఏడుస్తూ ఉండేది ఆమె. ఏంటి ఎంత బాధపడింది ఏంటి ఏమో ఆదివారం రోజున అనిపిస్తూ ఉండేది నాకు. చిన్నపిల్లగాడికి అప్పుడు నాకు చాలా చిన్న వయసు అండి. నాకు అప్పుడు 12-13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నాకు సరైన జ్ఞానం తెలియదనే చెప్పుకోవాలి. కానీ ఏమిటి ఎంత బాధపడుతుంది ఏంటి ప్రార్థన చేసుకోవడానికి లేట్ చేస్తుంటే అని బాధ కలుగుతూ ఉండేది. ఆమె మనస్సు అనేది దేవుడి వైపు ఇట్లాగే అసలు ఆయన అయస్కాంతంలో లాక్కుంటాడు అనమాట. నీకు చదువు ఉందా లేదా అని కాదులే, కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని ఆయన టెస్ట్ చేస్తాడండి. ఆ టెస్ట్లో మనం కూడా పాస్ అవ్వాలి. అలాగే పౌలు గారు ఈ రోమా సంఘంలో ఉన్న వాళ్ళ గురించి కూడా అదే అంటున్నాడు. మీరు దేవుడి పట్ల భయభక్తి వారికి జీవిస్తున్నారు అని చెప్పేసి
మా నాయనమ్మ కానీ మా అమ్మగారు కానీ, మా అమ్మ కూడా తర్వాత కాలంలో బాప్తీసం తీసుకుంది కదా, ఆమె కూడా ఇంట్రెస్ట్గానే ఉండేదని చెప్పుకోవాలండి దేవుడి పట్ల. ఎవరన్నా ఎదుటి మనిషికి ఏదన్నా ఎవరన్నా ఆ టయానికి మన అన్నం తినే టయానికి ఎవరన్నా తెలిసిన వాళ్ళు వచ్చారనుకో భోజనం పెట్టేదండి మా అమ్మగారు. అడుక్కున్న వాళ్ళు వచ్చేవాళ్ళు కదా కొంతమంది. ఒక ముస్లిం ఒక ఆమె వచ్చేది, ఆమె కూడా ఒక కనతల్లిని చూసుకున్నట్టుగా చూసుకునేది అండి. ఆమెకు మళ్ళీ వీళ్ళు అడుక్కున్నాకే నీళ్లు కాగిపెట్టి నీళ్లు తోడేవాళ్ళు అండి ఆమెకి. నేను చూసా కూడా మా అమ్మ నీళ్లు కాగిపెట్టి నీళ్లు ఇచ్చేది. ఎందుకంటే ఆమెకి చేస్తే దేవుడికి చేసినట్టే. వాళ్ళు చక్కగా మంచి అన్నం కూర పెట్టేవాళ్ళు. మా మామూలు అడుక్కునే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే సద్ది అన్నం వాళ్ళు మిగిలిపోయిన అన్నమో పచ్చడి అన్నమో పెడతాం. కానీ వీళ్ళు ఏది తింటారో అది వేడివేడి అన్నం పెట్టేది ఆమెకి. పడుకోవటానికి చక్కగా మళ్ళీ పక్క వేసేవాళ్ళు ఆమెకి. అది నిజంగా అది కావాలండి దేవుడు కోరుకునేది. అది ఎదట మనిషిని ప్రేమించే గుణం కావాలి. యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనం మన 7 మాటలు ఆలోచించాం కదా, 7 మాటల సారం ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనే మాట 100% చూపించిన వ్యక్తి యేసుక్రీస్తు వారండి. అలాంటి ప్రేమ మనందరూ కూడా కలిగి ఉండాలని పౌలు గారు కోరుకున్నాడు, ఈ ఉత్తరం ద్వారా చెబుతున్నాడు. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మీరు ఎలాగ ఉండాలని యెహోవాను తెలుసుకుంటే జ్ఞానానికి మూలం అంట. ఇంకా మనం చూడగలిగితే రోమపత్రిక 16:19 వచ్చిన ఒకసారి చదవండి. రోమ 16:19. మీ విధేయత అందరినీ ప్రచురమైనది కనుక, అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాడు. చూసి ఆ సంఘం గురించి ఎలా చెబుతున్నాడు. వాళ్ళని బట్టి అంట రోమా సంఘం అన్నట్టు వాళ్ళని బట్టి ఈయన సంతోషపడుతున్నాడంట పౌలు గారు. అంటే అంత ఇష్టపడుతున్నాడు పౌలు గారు. చూసారా సంఘాన్ని? అక్కడ ఆయన వెళ్ళి సువార్త చెప్పకపోయినా, అక్కడ సంఘం ఈయన స్థాపించకపోయినా, ఆ సంఘంలో ఉన్న మంచి వాళ్ళ గురించి ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. సంఘం స్థాపించి అసలు వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి వాక్యం వినటం, అక్కడికి సంఘం కట్టుకోవటం, వాళ్ళని బలపరచడానికి రోమా పత్రిక రాశారు పౌలు గారు. ఆ సంఘంలో ఉన్న అసలు ముక్కు పరిచయం లేకపోయినా సరే దేవుని పట్ల పరిచయం ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉత్తరం రాస్తుండే వాళ్ళని సరి చేయటానికి. ఇంకా మనం చూడగలిగితే రోమా పత్రిక 15:22, 23, 24 వచ్చినా కూడా చదువు. నేను ముగిచ్చేస్తానికి టైం అవుతుంది. రోమా 15, 22, 23, 24 అండి. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగాను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనిక సంచరించవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరం నుండి మీ యుద్ధకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనింపబడదని నిరీక్షించున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈయన ఎన్నిసార్లు నేను రోమా రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి అని అనుకున్నాడు కదా, ఇంతకీ ఆయన కోరిక నెరవేరిందా లేదా? నెరవేరలేదు. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎప్పటి నుంచో పాపం వెళ్దాం అని అనుకున్నాడు. కానీ వెళ్ళాడులే, కానీ మామూలుగా వెళ్ళి కలిసి వాళ్ళని బలపరచాలనుకున్నాడు. కానీ ఎలా వెళ్ళాడంటే ఒక ఖైదీలాగా వెళ్ళవలసి వచ్చింది. అరెస్ట్ చేశారనమాట. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అని చెప్పేసి అరెస్ట్ చేస్తే తర్వాత ఒక ఖైదీలాగా, ఇప్పుడు మనం ఒక సేవకుడిలాగా వెళ్తే సంఘానికి ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. అది అరెస్ట్ చేసి ఒక ఖైదీలాగా తీసుకెళ్తే ఎలా ఉంటుంది? చాలా నెగిటివ్గా ఉంటుంది అసలు. ఈయన అరెస్ట్ చేసి, కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారండి. వెళ్ళటానికి వెళ్ళాడు, రోమ్ పట్టణం వెళ్ళాడు. కానీ ఆయన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత హౌస్ అరెస్ట్లో ఉండటానికి 2 years అక్కడే ఉన్నాడు అనమాట. ఆయన తీసుకెళ్ళటం జరిగిందనమాట. అలాగే మనం కూడా కొన్ని సందర్భాలు మనం ఎక్కడికో వెళ్దాం, ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో జరగదండి. కానీ పౌలు గారు కూడా వాళ్ళ పట్ల ఇట్లాగా ఉత్తరం రాసి ఎంతో బలపరిచాడండి వాళ్ళని.
తర్వాత కూడా రోమపత్రిక 1వ అధ్యాయం 9-10 వచ్చిన ఒకసారి చదవండి. రోమ 1వ అధ్యాయం 9-10 వచనాలండి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తానంట. నేను రోమ్ వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ నీ వైపు తిప్పాలయ్యా అని ప్రార్థన చేస్తున్నానంట. ఎడతెగగా అంటే ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ముందు ఈ టాపిక్ తీసుకొస్తానంట, మీ దగ్గరికి రావాలి అని పౌలు గారు. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై సరిపోద్దండి. రోమ 16 అధ్యాయం 17-18 వచ్చిన కూడా చదవండి, మీకు ఇచ్చేస్తానని. ఇంకా రోమ 16 అధ్యాయం 17-18 వచ్చినారు. సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారికి కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలకొచ్చాను. మిమ్మల్ని మోసం చేయడానికి చాలా మంది చూస్తూ ఉంటారయ్యా. నేను వచ్చినా రాకపోయినా సరే మిమ్మల్ని మోసం చేసుకోకుండా, మిమ్మల్ని మోసపరిచే వాళ్ళకి దూరంగా ఉండండి, అక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు అని చెబుతున్నాడు. వారిలో నుండి తొలగిపోవుడి, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వాళ్ళు చూసారా ఎలాగా జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. వారి ఇంపైన మాటల వల్ల కొంతమంది ఇంపైన మాటలు మాట్లాడుతుంటే చాలా ఇంపుగా ఉంటుంది. నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతారు. సరిపోద్దండి. అదే చెబుతున్నాడు. మీరు నేను వచ్చినా రాకపోయినా సరే ఈ ఉత్తరం ద్వారా చెబుతున్నాడు వాళ్ళకి, మీరు ఎవరు పడితే వాళ్ళ మాటలు నమ్మమాకండి, దేవుడిలో కరెక్ట్గా ఉండండి, మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు, యేసులో రాకడ అయిపోయింది అని చెబుతూ ఉంటారు, అబద్ధ బాధలు చేస్తూ ఉంటారు. ఇలాంటి బాధలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ప్రభు కోసం నిరీక్షణ కలిగి దేవుని కోసం ఎదురు చూడండి. మీరు అందరం కలిసి మన పరలోక రాజ్యం వెళ్దామని బలపరుస్తున్నారు. చూసారు మాటల ద్వారా, ఉత్తరం ద్వారా ఆయన పౌలు గారు. ఇప్పటివరకు మనం రోమా పత్రిక వివరణని తెలుసుకున్నామండి. ఆయన ఎన్నోసార్లు పాపం రోమ్ వెళ్ళాలని చూశాడు, కానీ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు అక్కడ హౌస్ అరెస్ట్లో ఉండటానికి వెళ్ళటం జరిగిందన్నమాట పౌలు గారు. కాబట్టి ఈ యొక్క పత్రిక ఎక్కడి నుంచి రాశాడంటే కొరింథీ పట్టణంలో ఉండి ఈ యొక్క పట్టణం ఎక్కడి నుంచి రోమా సంఘంలో ఉండే వారి కోసం ఉత్తరం రాస్తున్నాడు. ఈ ఉత్తరం తీసుకెళ్ళింది ఎవరండి? రోమా పత్రిక ఒక లేడీకి ఇచ్చి పంపించారు కదా, ఫీబే గారితో పంపించడం జరిగింది. అర్థమైందా? రోమా పత్రిక వివరణ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు ఈ 16 అధ్యాయాలు ఉన్నటువంటి సారాంశం మేము ఒక్కసారి చెప్పి నేను ముగించేస్తాను. ఆ చివరికి ఇంకో వచ్చిన ఉందండి, అవకాశం ఇచ్చేది. రోమా పత్రిక 15 అధ్యాయం 1 వచ్చిన ఒకసారి చదవండి, ముగించేస్తాను. ఇక రోమా 15:1 కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనగా బలహీనుల భరించుటకు బద్దులై ఉన్నాము. ఎవరైనా మీ సంఘంలో ఎవరైనా బలహీనలు ఉండాలనుకున్న వాళ్ళని మీరు తోసేయమాకండి, వాళ్ళని మంచి మాటలు చెప్పండి, వాళ్ళని ప్రభువులోకి తీసుకురండి. కొంతమంది సంఘంలో అందరూ బలంగా ఉండరు, కొంతమంది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు, అలా అని చెప్పేసి మీరు వాళ్ళ దూరం పెట్టమాకండి. దూరం పెడితే వాళ్ళు దూరంగానే ఉండిపోతారు, వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు. అలా మీరు చేయమాకండి. ఆయన పౌలు గారు చూసారు ఎంత బలపరుస్తున్నాడు. మీరు బలహీనులను కూడా మీరు బలపరచండి, సంఘంలో ఉన్న వారిని, వాళ్ళని కూడా దేవుని యొక్క వాక్యం తెలిసేటట్టుగా చేసి వాళ్ళు కూడా దేవుని కొరకు జీవించేటట్లుగా మార్చండి అని పౌలు గారు మరి వీళ్ళకి ఎన్నో జాగ్రత్తలు రాయటం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు కూడా అప్లై అవుతాయా కాదు? ఆఖరికి ఈ మాటలు మనకి, వాళ్ళకి, రోమీలకైనా రోమా సంఘంలో ఉన్న వారికైనా మనకి కూడా అప్లై అవుతాయి. ఈ మాటలు మనకు కూడా అప్లై అవుతాయి. ఇప్పటివరకు ఈ రోమపత్రిక ఈ 16వ అధ్యాయంలో సారాంశం ఒక్కసారి నేను చెబుతానండి, మీరు తీయాల్సిన అవసరం లేదని నేను చెప్తాను. 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మనందరం కూడా పాపులమే అని తెలియజేయడానికి 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా వ్రాయబడింది. అలాగే 6, 7, 8 అధ్యాయాలు దేని నిమిత్తం వ్రాయబడిందండి?
పరిశుద్ధాత్మ గురించి రాయటం జరిగింది. 6, 7, 8 అధ్యాయాలు. అలాగే 9, 10, 11 వచ్చిన అధ్యాయాలు అన్యుల రక్షణ కొరకు రాయబడింది. 1 నుంచి 5 వరకు అందరూ కూడా పాపులమైన చేస్తూ రాసినటువంటి అధ్యాయాలండి అవి. అలాగే 6, 7, 8 ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించాలని చెప్పేసి రాసినటువంటి అధ్యాయాలు. అలాగే 9, 10, 11 అధ్యాయాలు ఏంటంటే అన్యుల రక్షణ కొరకు రాయబడినటువంటి అధ్యాయాలు. అలాగే 12, 13, 14, 15, 16 అధ్యాయాలు దేనికోసం అంటే మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఎవరిని ద్వేషించుకోకూడదు, మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ఉండి రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక. ఇది మనం రఫ్గా అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మనకు అర్థం కాదండి. ఇప్పుడు కనుక మీరు రోమా పత్రిక చదువుతుంటే ఇప్పుడు క్లారిటీగా అర్థమైద్దండి. మనం ఎంతసేపు ఆలోచించాం కదా, ఈయన ఎవరు రాశారంటే పౌలు గారు రాశారు. ఎక్కడి నుంచి రాశారంటే కొరింథీ పట్టణం నుంచి రాశాడు. ఎవరికి రాశాడంటే రోమా సంఘానికి రాశాడు. ఎందుకు రాశాడంటే వాళ్ళని బలపరచడానికి రాశాడు. ఎవరితో పంపించాడంటే ఫీబే గారితో పంపించడం జరిగింది. రోమ్ సిటీకి ఎందుకు వెళ్ళాలనుకున్నాడంటే ఇక్కడికి వెళ్తే కనుక ప్రపంచవ్యాప్తంగా స్పీడ్గా వెళ్ళిపోతారు సువార్త. అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు బిజినెస్ చేసుకోవడానికి, వ్యాపారాలను చేయడానికి. వాళ్ళకి కనుక ఈ యొక్క దేవుని యొక్క వాక్యం చెప్తే ఇప్పుడు అన్ని దేశాలకి సిటీలకు కూడా కాదని అన్ని దేశాలకి త్వరగా ఈ యొక్క సువార్త వెళుతుంది అనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమా పత్రిక వివరణ అనేది ఇవ్వటం జరిగింది. రోమా పత్రిక రాయటం జరిగింది. ఈ వివరణ అనేది మనం తెలుసుకోవటం జరిగింది. అర్థమైందండి రోమా పత్రిక వివరణ. ప్రార్థన చేసుకొని పెంచుకుందామండి. ప్రేమాన్ని నీకే చూస్తూ ఉన్నాను. ఇప్పటివరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి ఒక్కసారి నేను నీ యొక్క మాటలు మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే యేసుక్రీస్తు కల్పనకి గ్రామస్తులకి అందరినీ సలకాచి కాపాడమని బ్రతలాడుకుని ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.